నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి RG1 డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సులభ్ కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ GM ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పర్సనల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న మాట్లాడుతూ, కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, ESI, PF, బోనస్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సులభ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి. సులభ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. సులభ కార్మికుల ఐక్యత. IFTU జిందాబాద్. IFTU జిందాబాద్. IFTU జిందాబాద్. పరిష్కరించాలి సులభ కార్మికుల సమస్యలను. పరిష్కరించాలి సులభ కార్మికుల సమస్యలను. పరిష్కరించాలి సులభ కార్మికుల సమస్యలను. IFTU జిందాబాద్. IFTU జిందాబాద్. IFTU జిందాబాద్. సులభ కార్మికులకు మార్చి నెల వేతనాలు నేటికి ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్లకు ప్రతి నెల ఒక కాంప్లెక్స్ క్లీన్ చేయడం కోసం ఇస్తున్న మెటీరియల్ కూడా కొన్ని నెలలుగా వీళ్ళకి అందజేయడం లేదు. అదేవిధంగా ఈ కార్మికులకు డ్రెస్ కోడ్ కానీ అదేవిధంగా బూట్లు కానీ గత 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. ఈ యొక్క సులభ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్గా వాళ్ళది స్వచ్ఛంద సంస్థను పేరు చెప్పుకొని ఈ కార్మికులను మోసం చేయడం జరుగుతుంది. వీరికి సీఎం పేపు కానీ బోనస్ కానీ వైద్యం కానీ ఈ సింగరేణిలో ఉన్న మిగతా విభాగాల్లో ఇస్తున్న కాంట్రాక్టర్లకు ఇస్తున్న హక్కులు ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ఈ సులభ కాంప్లెక్స్ పనిచేస్తున్న కార్మికులకు అమలు కాలేదు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి కాంగ్రెస్ కాంట్రాక్ట్ వర్కర్స్ సులభ కార్మిక సంఘం 2 కలిపి ఈరోజు మన RG1 GM ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా పర్సనల్ డిపార్ట్మెంట్ వారికి సమస్యలు కూడా అందజేయడం జరిగింది. సింగరేణి యాజమాన్యాన్ని కోరేది ఏంటంటే వీరికి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఈ యొక్క కాంప్లెక్స్ క్లీన్ చేయడం కోసం ఇవ్వవలసిన మెటీరియల్ వెంటనే మరి సూపర్వైజర్ పిలిపించి వాటిని ఇప్పించడం కోసం ప్రయత్నం చేయాలి. వీరికి రావాల్సిన ఏరియర్స్ గత మరి కొన్ని సంవత్సరాలుగా వీళ్లకు మీడియా రావాల్సిన వేతనాలు ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఈ 30,000 రూపాయలు ప్రతి కార్మికులు రావాలి. అవి నేటికి కూడా అవి చెల్లించలేదు. వాటిని కూడా వెంటనే వచ్చే విధంగా చేయాలి. సకాలంలో ప్రతి నెల 7వ తారీఖు పేమెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ GM గారు దీన్ని చొరవ చేసి కాలం న్యాయం చేయాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీరికి ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో వచ్చే ఒక ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీరికి ఎలాంటి ఉచిత వైద్యం కనీసం సకాలంలో వీరికి వేతనాలు ఇవ్వకపోవడం మూలంగా కూడా కనీసం వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పోయి చూపించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి ప్రతి నెల 7వ తారీఖు పేమెంట్ ఇచ్చే విధంగా GM గారు చొరవ చేసి మరి ఇప్పించాలని ఈ సందర్భంగా కోరటం జరుగుతున్నది. వీరికి కూడా హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం కల్పించే విధంగా కూడా చొరవ చేయాలని GM గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. NTPC PTSD టైప్ క్వార్టర్స్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం ECCE డే, గ్రాడ్యుయేషన్ డే మరియు సీమంతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 23వ డివిజన్ కార్పొరేటర్ బెంద్రం సువిత రాజిరెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ కొలాని కవిత వెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు పద్మ, సుజాత, స్వప్నల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఆయా పుష్ప, చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో 23-24 డివిజన్కు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మ, స్టూడెంట్స్ అందరూ ఇక్కడ టౌన్షిప్లో గ్యాదర్ అయ్యి యాన్యువల్ ECC డే సెలబ్రేషన్స్ మరియు సీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల పేరెంట్స్ మరియు మహిళలు పాల్గొనడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఇంకా ఫెసిలిటీస్ లేవు. ఇవన్నిటిని మేము ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. బయటి ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న పిల్లల కంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు చాలా యాక్టివ్గా, వాళ్ళకి ఒక ప్రోటీన్ పౌడర్ ఇస్తారు. మొన్న కలెక్టర్ ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి బాలామృతం అని ఇస్తారు. అది ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే బాగా వాళ్ళకి మైండ్ పవర్, బాడీ అన్ని గ్రోత్ బాగుంటుందని చెప్పడం జరిగింది. అది ఎక్కడ దొరకదు. మీరు దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి, కంపల్సరీ పేరెంట్స్కి తెలియజేయాలి అని కూడా చెప్పడం జరిగింది మా కార్పొరేటర్లకి. ఈ కార్యక్రమంలో నేను అందరికీ అంటే మేము వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే అందరూ
ఈ కార్యక్రమాన్ని ఈ అంగన్వాడీ సెంటర్స్ని కాపాడుకోవాలి, పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. పిల్లలకు కూడా ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని కూడా అందజేయడానికి నేను ఎప్పటికీ ఈ కేంద్రానికి సహాయ సహకారం అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ. 22, 23 డివిజన్లు, 23, 24 డివిజన్లకు సంబంధించి ఈరోజు గ్రాడ్యుయేషన్ డే మరియు శ్రీమంత కార్యక్రమం ఇక్కడ ఎన్టీపీసీ టౌన్షిప్లో జరుగుతున్నటువంటి సందర్భం. ఇక్కడ సంబంధించిన విద్యార్థులు, చిన్నపిల్లలు, స్టార్టింగ్ లర్నింగ్ స్టేజ్లో వచ్చిన చిన్న విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో ఇంచుమించుగా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఇవాళ ఇక్కడ ఇచ్చేటువంటి సప్లిమెంట్, పిల్లలకు ఇచ్చే సప్లిమెంట్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఇస్తున్నారు. ఏమైనా లోపాలు ఉన్నా కూడా మేము వాటిని కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మేము ఎప్పటికప్పుడు దాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ లర్నింగ్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇక్కడ నుంచి చదువుకొని ఉన్నత విద్యావంతులు కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి అందరు ఫోటో కలిసి వెళ్ళమ్మా. నేను తీస్తాపండి, ఒక వీడియో మంచిగా తీసుకోండి. ఉండండి ఉండండి, మీరు పేరెంట్ అయినా ప్రైవేటు బుజ్జి పోరా ఏమ్మా, ఒకసారి వెళ్ళి సింధు కంటిన్యూస్ ఇట్లా కంటిన్యూ ఫోటో కొట్టాను. నమస్కారం. సింగరేణిలో 35 సంవత్సరాలు సేవలందించిన RG3 OCP వంగని హెచ్పి కన్వేయర్ ఆపరేటర్ కొండ రాధాకృష్ణకు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఆయన సేవలను కొనియాడుతూ కళాకారుడు, క్రీడాకారుడిగా సాధించిన విజయాలను ప్రశంసించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహా పలువురు పాల్గొన్నారు.
కోండ్ర రాధాకృష్ణ గారికి హృదయపూర్వకంగా వారి పదవి విరమణ శుభాకాంక్షలు. వారు సింగరేణికి అందించినటువంటి సేవలలో ఇవాళ వారు కూడా సత్కరించి వారితో పాటు వారి సహా ఉద్యోగస్తులు కూడా పాల్గొని వారికి ఘనంగా మరి సన్మానించి ఉద్యోగస్తులు ఏ విధంగా పనిచేయాలనో సంస్థకు మరి ఒక నీతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళల్లో రాధాకృష్ణ గారు ఒకరు నిలబడతారని నేను భావిస్తూ వారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. ఈ పాట ఈ రోజు రిటైర్ అవుతున్న కోట రాధాకృష్ణతో పాటు సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరికీ ఈ పాట అంకితం. 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, సన్మానం మీకిదే సత్కారం మీకదే, సన్మానం మీకిదే సత్కారం మీకదే, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధీర వీరగని కార్మికుడా, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, సరిహద్దులు కాపాడే సైనికుడితో సమానమైన, సరిహద్దులు కాపాడే సైనికుడితో సమానమైన, మీ సేవలు మరువలేనివి మీ త్యాగం కొలువలేనిది, మీ సేవలు మరువలేనివి మీ త్యాగం కొలువలేనిది, మీ చెమట చుక్కల జిలుగు దేశానికి కాంతుల వెలుగు, మీ చెమట చుక్కల జిలుగు దేశానికి కాంతుల వెలుగు, అందుకో మా అభినందనలు కర్మవీరుడా వీడ్కోలు, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, సింగరేణితో బంధం తోటి వారితో అనుబంధం తీరిపోతున్న వేళ, తీరిపోతున్న వేళ, పదవీ విరమణ పర్వం ప్రశాంత జీవన పయనం ప్రారంభమైన వేళ, ప్రారంభమైన వేళ, ఆశిస్తున్నాము ఆకాంక్షిస్తున్నాము మీ శేష జీవితం బాగుండాలని, సేద తీరుతూ బతకాలని, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా, సన్మానం మీకిదే సత్కారం మీకదే, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధీర వీరగని కార్మికుడా, 60 ఏళ్ల కార్మికుడా అలు పెరుగని శ్రామికుడా. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని హిందూ సమైక్యతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అనే ఆధ్యాత్మిక సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు కుంటరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణపతి మహాయజ్ఞం పేరుతో ఘనంగా జరిగిందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి అభివృద్ధి, యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ సంగ్రామ్ మహారాజ్, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహా కార్యవాహ శ్రీ ఉప్పలంచ మల్లికార్జున హాజరు కావడం జరిగింది. నేడు మిరుదొడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుండి మహాయజ్ఞం కార్యక్రమం ప్రారంభించారు. ఇటు కార్యక్రమానికి హిందూ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేశారని తెలిపారు. Bien,
सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशोदकेन पूजा द्रव्याणि देवमात्मानं प्रोक्ष्य गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तौ येनान्त्रे वारणसम्भवे शुद्धोदकस्नानं समर्पयामि गणाधिपतिदेवताभ्यो नमः स्नानानन्तरं शुद्ध आचमनीं समर्पयामि अभिवस्त्रासिंसनाञ्जलिषामि परिमलपत्रपुष्पार्चनां धूपदीपानन्तरं शुद्ध आचमनीं समर्पयामि प्रथमात्मने नमः अग्निं प्रतिष्ठाप्य चत्वारि शृङ्गास्य पादाद्वे शीर्षे सप्तहस्व अदितेन मन्यस्व अनुपदेन मन्यस्व सरस्वतेन मन्यस्व ब्रह्मणस्पद आनश्रुतवन्नो द्विविस्तीरसादनो गणाधिपतये नमः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा गणाधिपतये नमः स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपते सर्वजनमे वशमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपते वर वरद सर्वजनमे वशमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपते वर वरद सर्वजनमे वशमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गायत्री चित्रः श्री महागणापति गणपति देवता ओम गणपतये स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा एकदन्तं हरे श्री कृष्णाय नमः ओम विशेषविष्टाय पूजितो निगुणास्य संकल्पित प्रकारेण लक्ष्मी गणपतिं करुण्या रेडी अग्नये स्वाहा अग्नये नमः एको द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा सोमाय नमः एको द्वे त्रीणि चत्वारि नमः अग्नये स्वाहा स्वाहा अग्नये स्वाहा अग्नये नमः शिष्टाकृताय नमः भगवत्प्रवाक्यः सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु यज्ञेश्वर भगवान की यज्ञेश्वर भगवान की लक्ष्मी गणपति भगवान की सप्तहृदय सप्तधामप्यानि सप्तयो नीलाभृतेन स्वाहा यज्ञेश्वर भगवान की लक्ष्मी गणपति भगवान की पूर्णाहुति भक्तवान् जुहोति सर्वं वै पूर्ण अष्टम महाराज अष्टम
గోదావరి ఖనిలో నిర్వహించిన ఏఐటియుసి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ డిమాండ్ చేశారు. మే డే స్ఫూర్తితో వీటి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కోడ్లు కార్మికులకు నష్టాలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇక సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికుల పెండింగ్ సమస్యలను మే మొదటి వారంలోగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కార్మిక చట్టాలను మింగేస్తున్నటువంటి మోడీ యొక్క విధానాల్ని ఎప్పుడో వచ్చింది. ఆ చట్టం తేవడానికి చాలా హిస్టరీ ఉంది. ఎలా చౌకగా ఉంది కాబట్టి తక్కువ జీతాలు ఇచ్చి తక్కువ ఖర్చుతోటి బట్ట తయారు చేసి బ్రిటన్ ఇక్కడ మన కార్మిక వర్గం అడుగుతానే ఉంది మాకు చట్టం కావాలని. మనం సపోర్ట్ చేసింది వాళ్ళ చట్టం. అట్లా 1881లో మొదటి కార్మిక చట్టం ఉదయం 12 గంటలు మగవాళ్ళకి లెక్కలేదు. డ్యూటీలు చేయించుకున్నటువంటి సందర్భం వచ్చినటువంటి అనేక పోరాటాల చికాగో నగరంతో పాటు మొత్తం ప్రపంచంగా సెంట్రల్లో అక్కడ ఉండడం ద్వారా మాకు 8 గంటలు 12 కావాలని చెప్పి ఆయన గొడవలు కాలే. చికాగో పట్టణంలో ఉన్నటువంటి ఒక కంపెనీలో ఆ సమ్మె సందర్భంగా అక్కడ కార్మికులను రెచ్చగొట్టి కోల్పోవటం, అనేక మంది గాయాలు పాలవటం జరిగింది. అమెరికా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లోని కార్మికులు ఆ కంపెనీ ఇది చాలా దౌర్జన్యం, ఈ దౌర్జన్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి, ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలి. ఒక సమావేశాన్ని నిర్వహించారు. మళ్ళీ ఆయన సెకండ్ క్లాస్ రాసుకోవాలంటే మళ్ళీ బి గ్రేడ్ ఓవర్మెన్ గా 5 సంవత్సరాలు సర్వీస్ ఉండాలంట. అందుకే ఎప్పుడు ఆయన సెకండ్ క్లాస్ రాసేది ఎప్పుడు ఆయన సర్వీస్ సగం అయిపోతూనే ఉంది. కాబట్టి దాన్ని ఆ ఓవర్మెన్ సమస్యని పరిష్కారం చేయాలనేది ఉన్నది. అక్కడనే కొన్ని ఈపీ ఎలక్ట్రీషియన్స్ కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా పెట్టడం అనేది జరిగింది దాంట్లో. అదే రేపు 2వ తారీఖు నాడు ఇవాళ మన జనరల్ బాడీలు ఎందుకు పెట్టాలనుకున్నామంటే 2 విషయాల మీద. ఒకటి, రేపు సమ్మెకి మన కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలి. రెండోది, ఈ లేబర్ కోడ్ల మీద రేపు మనకి ఈ మేడే జరగబోయే మేడే 141వ మేడేని మనం దేనికి జరుపుకుంటున్నాం ఇస్తారంటే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏ 8 గంటల పని దినం అయితే మనకి సాధించడానికి కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు చేసి తుపాకీ గుండెకు బలైపోయి మనకి 8 గంటల పని దినం సాధించి పెట్టారు. అది ఈ ఏప్రిల్ దీంతో పోబోతా ఉంది. మనకి ఆ 8 గంటల పని దినం అయితే మీరు అనొచ్చు సింగరేణిలో రేపే వస్తుందంటే సింగరేణిలో ఇప్పుడు రాకపోవాలి, కార్మికులకు వస్తుంది. ఆ తర్వాత ఎవరికి వస్తుంది? సర్ఫేస్ కార్మికులకు వస్తుంది. ఆ తర్వాత ఎవరికి వస్తుంది అంటే అండర్గ్రౌండ్ కార్మికులకు వస్తుంది. తప్పది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే ఖచ్చితంగా మనం చూస్తాం 10 గంటల పని దినం చేయాల్సి వస్తుంది. స్ఫూర్తి పొందినటువంటి భారత అభ్యుదయవాదులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ ఇలాంటి నాయకులు మనం కూడా ఒక కేంద్ర కార్మిక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో మొత్తం వాళ్ళు నడుం బిగించి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో ఏఐటీసీని స్థాపించుకొని ఒక కార్యక్రమాన్ని కూడా తయారు చేసుకున్నాం. కార్యక్రమం ఏంటిదా అంటే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలి. అప్పుడు దాకా ఎవరు అడగట్లా. సంపూర్ణ స్వాతంత్రం కావాలని అడిగింది మొట్టమొదటి సంస్థ ఏదయ్యా ఇండియాలో అంటే ఏఐటీసీనే. అప్పుడు గాంధీ గారు కానీ ఆయన ఎమ్మటి ఉన్న నాయకులు కానీ వాళ్ళంతా ఏమడిగారు, హోంజూలు ఇవ్వండి, మాకు కూడా కొద్దిగా పరిపాలన చేసుకునే అవకాశం ఇవ్వండి, మేము కూడా కొద్దిగా పరిపాలన చేసుకుంటాం, మా మీద మీరే గవర్నర్లుగా వైస్రాయలుగా ఉండండి, మాకైతే కొద్దిగా ఇవ్వండి అధికారం అని చెప్పి అడుక్కుంటున్నారు. ఇలా కార్మిక సంఘం మొట్టమొదటి కార్మిక సంఘం అయినటువంటి ఏఐటీసీ గర్జించింది, బ్రిటిష్ వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా దేశాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పాలించుకుంటామని గర్జించినటువంటి మొట్టమొదటి సంస్థ ఏఐటీసీ అనే విషయాన్ని కూడా మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. రెండో అంశం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తే అది సోషలిస్ట్ రాజ్యంగా ఉండాలి, కార్మిక రాజ్యంగా ఉండాలి.
పెట్టుబడిదారు రాజ్యంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి కూడా ఒక పాయింట్ మనం దాంట్లో రాసుకున్నాం. ఆ తర్వాత 6 గంటలు పందినం ఉండాలి, 8 గంటలు కాదు, 6 గంటలు పందినం ఉండాలి అని చెప్పి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం, దాన్ని సాధించాలని చెప్పి. ఆ లక్ష్యాలతో మనం పోరాటం చేస్తూ వస్తా ఉంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి శ్రీరామచంద్రుడికి అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తానని చెప్పి, అయోధ్యలో ఆలయం కట్టిస్తానని చెప్పి, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలన్నీ నరేంద్ర మోడీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ప్లాన్ వేస్తున్నాయి. ఎందుకు వేస్తున్నాయి? దాదాపుగా 1990 నాటికి ప్రపంచంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వాలు, కార్మిక ప్రభుత్వాలు దాదాపు కూలిపోయినాయి. ఆ కూలిపోయిన సందర్భంలో ఇక మాకు ఎదురు లేదు, మేము ఈ ప్రపంచాన్ని యథేచ్ఛగా దోచుకోవచ్చు, మాకెవడు అడ్డం లేడు అని చెప్పి ఆలోచించినటువంటి ఈ పెట్టుబడిదారీ వర్గం బాగా వాళ్ళు ఎల్పీజీ అనే విధానాలు తీసుకొచ్చి ఆ ఎల్పీజీని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ మరి ఏ ప్రభుత్వం కూడా సరిగా అమలు చేయలేకపోతా ఉంది. వాజ్పేయి అమలు చేయలేకపోయాడు, మన్మోహన్ సింగ్ అమలు చేయలేకపోయాడు, దేవేగౌడ అమలు చేయలేకపోయాడు. మరి ఈ దేశంలో అమలు చేసేవాడు ఎవడు? అంటే మన విధానాలు అమలు చేయాలంటే ఒక మామూలు మనిషి అమలు చేయలేడు, ఒక కర్కోటకుడు కావాలి. మనిషిని సంపేసి కోసేస్తా ఉన్నా కానీ కళ్ళల్లో కంట్లో నీటి. ఇటీవల విడుదలైన ఏప్రిల్ 2026 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాల్లో గోదావరిఖని సెక్టార్ 2లోని సింగరేణి కాలరీస్ హైస్కూల్ ఎయిడెడ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా RG1 జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు ఉపాధ్యాయుల అంకిత భావం వల్లే ఈ విశిష్ట ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎం రవీందర్రెడ్డి, సీనియర్ పీఓ హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు ఏ శశికళ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది బెస్ట్ పిల్లల్ని తీసుకోవాలంటే ఆల్రెడీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ దాని కోసం ఎవరైతే బెస్ట్ చేస్తున్నారో చూస్తే వాళ్ళని ఇంకా కొంచెం పుష్ చేయడానికి ఎట్లా అదొకటి ప్లాన్ చేద్దాం. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది? 98. దట్స్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. పర్సెంటేజ్ బాగా నచ్చింది కానీ అవుట్ ఆఫ్ ఇట్లా ఓకేనా సెటప్? ఓకే సార్. మీరందరూ నవ్వచ్చు పిల్లలు. Okay. Congratulations once again. Thank you, sir. Everyone. Good morning, everyone. This is Vasyalka from 10th standard. I secured 545 marks in 10th class. This is the highest marks in Singareni College High School Sector 2. Thank you so much, teachers, for your guidance. Special thanks to our HM sir, B. Santosh Garu. Parents. And special thanks to our parents. They guide me to success very well. What you want to do? Singareni. What you want to do next? I want to do next MPC. And then? What you want to become? I want to become civil engineer. నమస్తే. సింగరేణి కాలరీస్ సెక్టర్ 2 హై స్కూల్ ఏదైతే ఉందో ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా పాస్ పర్సంటేజ్ 98% సాధించడం జరిగింది సింగరేణి కాలరీస్ హై స్కూల్ 10th క్లాస్. దానికి ఎవరైతే సహాయం చేశారో టీచర్స్, హెడ్ మాస్టర్ గారు, కరెస్పాండెంట్ గారు, అట్లనే పేరెంట్స్, పిల్లలందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అట్లనే 500 మార్కులు దాటిన వాళ్ళు 7 ఉన్నారు. అందులో 5 అమ్మాయిలు సాధించడం జరిగింది.
లాస్ట్ ఇయర్ మీద చాలా పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది. అందుకు టీచింగ్ స్టాఫ్ నేను స్కూల్ యాజమాన్యాన్ని మరీ అభినందిస్తున్నాను. పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాను. ఇది మళ్ళీ ఎంట్రన్స్లు సమయం కాబట్టి పిల్లలని మళ్ళీ ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలు కూడా సమాయత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్, ఈ యొక్క ఎంట్రన్స్లు ఏమేమి ఉన్నాయో, కెరీర్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి గమనించి పిల్లలను మార్గదర్శకం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా గురువారం 49వ డివిజన్లో విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ సాగి సంతోష్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్, శానిటేషన్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి గోదావరిఖని మార్కండేయ కాలనీ శివాలయం సమీపంలో ఉన్న మురికి కాలువను దాదాపు 2 కిలోమీటర్ల మేర జేసీబీ యంత్రాలతో శుభ్రం చేశారు. రామగుండం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి నెల రోజులు కావస్తూ ఉంది. గతంలో ఓపెన్ డ్రైన్లు అన్నీ కూడా చెత్త మలయంతో మొత్తం నిండి ఉండేది. దాని ద్వారా ప్రజలకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి రోగాలు రావడం జరుగుతూ ఉంది. ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈ డ్రైన్లు, ఓపెన్ డ్రైన్లు అన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోయి ఎండాకాలంలోనే వర్షాకాలంలో క్లీన్గా వాటర్ అంతా పోయి ఈ చెత్త చెదారం మురుగంతా వెళ్ళిపోయే విధంగా మా మేయర్ గారు మరి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మా యొక్క శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, మా మేయర్ గారు మహంకాళి స్వామి గారికి, ప్రభుత్వ అధికారులకు, ప్రెస్కు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. వారి ఆలోచన మేరకు నెక్స్ట్ వచ్చే జూన్, జూలైలో పూర్తి స్థాయిలో వర్షాకాలం వచ్చే పరిస్థితి ఉన్నది కనుక గత ప్రభుత్వంలో ఉన్న పాలకులందరూ కూడా నిర్లక్ష్యం చేసి డ్రైన్లు క్లీన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులలో ప్రతి వర్షాకాలం ఇళ్లకు నీళ్ళొచ్చి అనేకమైన రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు వర్షాకాలం వచ్చే లోపుగా ప్రతి డ్రైన్ పూర్తి స్థాయిలో క్లీన్ కావాలి. అది కూడా ₹1 కూడా వృధా కాకుండా గతంలో ఉన్న పాలకులు దాదాపుగా 1-2 కోట్లు పెట్టి సిల్టు తీసేందుకు వెచ్చించి డబ్బులు వృధా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఏదైతే మున్సిపల్ మ్యాన్ పవర్, మున్సిపల్ కు సంబంధించిన మెషినరీ తోటి పూర్తి స్థాయిలో ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయాలి. రోడ్డు మీద ఉన్న బుషెస్ అన్ని తీయాలి. రోడ్డు మీద ఉన్న గద్దెలన్నీ తీసి ప్రజలకు చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వచ్చే విధంగా ఈ రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. వారి సూచన మేరకు, వారి ఆలోచన మేరకు ఇవాళ రామగుండం మొత్తాన్ని కూడా ప్రతిరోజు ఒక డివిజన్ తీసుకొని మా గౌరవ డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, అలాగే ఈ రోజు 49వ డివిజన్ కార్పొరేటర్ సోదరు సంతోష్ గారు, ఇప్పుడు ఏఈలు, డిఈలు, ఈఈలు, శానిటేషన్ సిబ్బంది మొత్తం కూడా మున్సిపల్ కు సంబంధించిన సిబ్బంది రోజు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాం. ఈ రోజు 6 గంటలకే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ఉన్న ఏదైతే వర్క్ నడుస్తా ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ కు సంబంధించిన వీరు కూడా దాదాపుగా 4 అందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే మున్సిపల్ సిబ్బంది రోజు ఉదయం నుంచి 10 గంటల వరకు, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కూడా వాళ్ళందరూ కూడా వస్తూ మమ్మల్ందరినీ కూడా మమేకం చేసి కలుపుకొని ఇక్కడ వార్డులలో ఉన్న ప్రజలందరితోటి వాళ్ళతోటి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈరోజు రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో రామగుండంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కలిసి వచ్చి ఈ రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఆలోచన మేరకు ప్రజలు కోరుకున్నది చేసేందుకు ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చింది కనుక
ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్పీలు సమాఖ్యలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సీఓలు వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ప్రతిరోజు ఏ డివిజన్లకైతే వస్తా ఉన్నామో ఆ డివిజన్లో ఉన్న ఆర్పీలు అక్కడ ఉన్న సమాఖ్య గ్రూపులందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈ రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. రోడ్ల మీద చెత్త వేయద్దు అనేది ప్రతి ఒక్కరితోటి మాట్లాడి రోజు మున్సిపల్ ట్రాక్టర్ కానీ మున్సిపల్ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది కనుక వారికే చెత్త ఇవ్వాలి, రోడ్ల మీద చెత్త వేయద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మమేకమై రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఎన్టీపీసీ జ్యోతి నగర్లో 140వ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను ఘనంగా నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ RIWU ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మే 1 కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరారు. ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద కరపత్రాల పంపిణీ సందర్భంగా 8 గంటల పని విధానం కార్మికుల పోరాట ఫలితమని తెలిపారు. రామగుండంలో సుమారు 6,000 కాంట్రాక్ట్ కార్మికులకు మే డే రోజున సెలవు లేకపోవడం అన్యాయమని అన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మిక హక్కులకై, కార్మిక హక్కులకై, కార్మికుల హక్కులకై సిఐటియు, సిఐటియు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు. కనీస వేతనం 26,000 అత్యంత వరకు, కనీస వేతనం 26,000 అత్యంత వరకు, లేబర్ కోర్టు రద్దయ్యేంత వరకు, కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్టు రద్దయ్యేంత వరకు, కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్టు రద్దయ్యేంత వరకు జిందాబాద్ సిఐటియు. జరగబోతుంది 140వ మేడే సందర్భంగా ఈరోజు ఎన్టీపీసీ లేబర్ గేట్ దగ్గర కరపత్రాలు కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికుల హక్కులను కాలరాస్తుంది, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నీ మారుస్తూ ఆ లేబర్ కోడ్లు తీసుకురావడంతో కార్మిక హక్కులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సమస్యలు అనేకం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవన్నీ కార్మికులకు నష్టదాయకమైన, అటు కనీస వేతనం లేదు, అనేక రకాలుగా నష్టదాయకమైన విధానాల దీన్ని దీక్షా దినంగా పాటించాలని ఈ మేడే సందర్భంగా సిఐటిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. రేపు జరిగే మేడేను ఉదయం 7 గంటల నుంచి జెండాల ఆవిష్కరణలు జరుగుతాయి కాబట్టి దానిలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్టీపీసీలో రేపు హాలిడే కూడా లేని పరిస్థితి ఇక్కడున్న ఏదైతే యాజమాన్యం తీసుకురావడంతో అన్ని సంఘాలను కలిసి ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే జాతీయ లెవెల్లో ఉన్న హాలిడే ఇది ప్రపంచ కార్మికులకు ఒక దీక్షా దినంగా ఉన్న అటువంటి హాలిడేను ఈరోజు ఇక్కడున్న ఎవరిని సంప్రదించారో ఏం చేసిర్రో అది అర్థం కాని పరిస్థితి. ఇక్కడ 4,000 మంది కార్మికులు ఉంటే 4,000 మంది కార్మికులు నువ్వు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం చేసి ఈరోజు మేడియాలు లేకుండా చేసిర్రు. కాబట్టి ఇది కూడా కార్మిక వర్గం గుర్తించుకొని ఈ దీనిలో మేడేను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం అందరూ ఎన్టీపీసీలో ఉన్న కార్మికులందరూ పాల్గొనాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.